ఒక చిన్న గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ల ప్రపంచం వాళ్ళిద్దరే. చిన్న వయసులోనే అమ్మానాన్నలను కోల్పోయారు. ఇంటి నిండా నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. అప్పుడు అన్న రాఘవ్ ఒక మాటిచ్చాడు, నిన్ను ఎప్పటికీ ఒంటరిగా వదలను అని. ఆ రోజు నుంచి తన కలలన్నీ మరిచిపోయి తమ్ముడి భవిష్యత్తుకే బ్రతకడం మొదలుపెట్టాడు. ఎండలో పని, వానలో పని. కాని తమ్ముడి చదువులో మాత్రం ఎలాంటి లోటు రానియలేదు. అన్నా, నువ్వెందుకు చదవలేదు అని అడిగితే నవ్వుతూ చెప్పేవాడు, నా కల నువ్వేరా అని. ఏళ్ల తర్వాత తమ్ముడు ఇంజనీరింగ్ సీటు సాధించాడు. గ్రామం మొత్తం గర్వంగా చూసింది. ఫైనల్ ఇయర్లో విదేశీ ఉద్యోగావకాశం వచ్చింది. కాని అదే సమయంలో ఒక దెబ్బ ఎదురైంది. అన్నకు తీవ్రమైన అనారోగ్యమని డాక్టర్ చెప్పారు. తక్షణమే శస్త్రచికిత్స అవసరం. నాకోసం నీ భవిష్యత్తు వదలొద్దు అన్నాడు అన్న. కాని తమ్ముడి హృదయం ఒప్పుకోలేదు. నువ్విచ్చిన మాట గుర్తుందన్నా, ఇప్పుడు నేను నీతో ఉంటాను అన్నాడు. విదేశీ ఉద్యోగాన్ని తిరస్కరించి గ్రామంలో ట్యూషన్ సెంటర్ ప్రారంభించాడు. ఆపరేషన్ థియేటర్ బయట ప్రతి క్షణం యుగంలా అనిపించింది. డాక్టర్ నిశ్శబ్దంగా తల ఊపిన క్షణం తమ్ముడి ప్రపంచం చీకట్లో మునిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత అన్న ఫోటో ముందు సెల్యూట్ చేస్తూ, నీ మాట నిలబెట్టుకున్నానన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అన్న ఇచ్చిన మాట జీవితం మొత్తం పోరాటమే అయినా విరగకూడదు. ఇలాంటి హృదయాన్ని తాకి అన్నదమ్ముల కథల కోసం KVS9 క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.